question, students. A silicon sample A is doped with 10 power 18 atoms per centimeter cube of boron. Another sample B of the identical dimension is doped with 10 power 18 atoms per centimeter cube of phosphorus. The ratio of electron to hole mobility is 3. The ratio of conductivity of the sample A to sample B is. It's a very easy, student. Damn easy. చాలా సింపుల్ అమ్మ. చూద్దాం. లెట్స్ స్టార్ట్. ఇప్పుడు అమ్మ శాంపుల్ ఏని ఏ ఆటమ్స్తో డోప్ చేశారు? బోరాన్ ఆటమ్స్తో డోప్ చేశారమ్మా. సో శాంపుల్ ఏ బికమ్స్ పీ టైప్ ఆర్ ఎన్ టైప్ సెమీకండక్టర్. మీరే చెప్పండి. ఆబ్వియస్లీ దిస్ బికమ్స్ పీ టైప్ సెమీకండక్టర్. ఓకేనా? నెక్స్ట్ శాంపుల్ బిని ఏ ఆటమ్స్తో డోప్ చేశారు? ఫాస్ఫరస్తో డోప్ చేశారు. హెన్స్ శాంపుల్ బి డోప్ విత్ ఎన్ టైప్ సెమీకండక్టర్. ఓకేనా? నా వాళ్ళు ఇచ్చిన డేటా కూడా ఏంటి? రేషియో ఆఫ్ ఎలక్ట్రాన్ టు హోల్ మొబిలిటీ. ఎలక్ట్రాన్ మొబిలిటీ మ్యూ ఎన్, హోల్ మొబిలిటీ మ్యూ పి ఈజ్ ఈక్వల్స్ టు 3 అమ్మ. ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఏం అడుగుతున్నారు? శాంపుల్ ఏ కండక్టివిటీ డివైడెడ్ బై శాంపుల్ బి కండక్టివిటీ అమ్మ. శాంపుల్ ఏ సెమీ కండక్టర్? పీ టైప్ సెమీ కండక్టర్ కదా. సో కండక్టివిటీ ఆఫ్ పీ టైప్ సెమీ కండక్టర్ శాంపుల్ ఏ ఇలా తీసుకొని సిగ్మా ఏ బై సిగ్మా బి అనేది ఎలా తీసుకుంటామంటే, సిగ్మా ఏ అంటే పీ టైప్ సెమీ కండక్టరే కదా, శాంపుల్ ఏ కదా, సిగ్మా పి డివైడెడ్ బై శాంపుల్ బి డోప్డ్ విత్ ఎన్ టైప్ లైక్ ఫాస్ఫరస్ కదా, అంటే ఎన్ టైప్ సెమీ కండక్టరే కదా, సిగ్మా ఎన్. ఇదమ్మా వాళ్ళు అడిగింది. కండక్టివిటీ ఆఫ్ పీ టైప్ సెమీ కండక్టర్ టు కండక్టివిటీ ఆఫ్ ఎన్ టైప్ సెమీ కండక్టర్. అంతే, ఇంకా పెద్దగా ఏం మ్యాజిక్ లేదు ఇక్కడ. అసలు ఏం లేదు. ఏదో ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంతే. ఇప్పుడు పీ టైప్ సెమీ కండక్టర్ కండక్టివిటీ ఫార్ములా ఏంటి? పీక్యూ మ్యూ పీ. ఫార్ములా తెలిసే చేసేయచ్చమ్మా అంతే. డివైడెడ్ బై సిగ్మా ఎన్ కండక్టివిటీ ఆఫ్ ఎన్ టైప్ సెమీ కండక్టర్, ఎన్క్యూ మ్యూ ఎన్. ఇదమ్మా వాళ్ళు ఏమన్నారు? పిఎన్. ఇది డోపింగ్ కాన్సన్ట్రేషన్ వల్లే కదా. ఒక మెటీరియల్లో మెజారిటీ కాన్సన్ట్రేషన్, ఇప్పుడు పీ టైప్ సెమీ కండక్టర్ హోల్స్ అడుగుతున్నారు అంటే అవి మెజారిటీ క్యారియర్సే కదా. ఒక మెటీరియల్లో మెజారిటీ క్యారియర్స్ అనేటివి మనం ఎంత డోపింగ్ చేస్తాం, డోపింగ్ కాన్సన్ట్రేషన్ బట్టే కదా. ఇక్కడ డోపింగ్ కాన్సన్ట్రేషన్ చూస్తే 10 పవర్ 18, 10 పవర్ 18, దిస్ వన్ సేమ్ డోపింగ్ కాన్సన్ట్రేషనే. అంటే పి వాల్యూ వచ్చేసి 10 పవర్ 18 డివైడెడ్ బై ఎన్ వాల్యూ కూడా 10 పవర్ 18. మళ్ళీ మీరు క్యూ వాల్యూ తీసుకోండి, సేమ్ క్యాన్సిల్ చేసేయచ్చు అసలు. అంటే ఇప్పుడు 10 పవర్ 18 ఇది కూడా క్యాన్సిల్ చేయొచ్చమ్మా. సో ఇప్పుడు కండక్టివిటీ ఆఫ్ పీ టైప్ టు ఎన్ టైప్ సెమీ కండక్టర్ అనేది మ్యూ పీ బై మ్యూ ఎన్ అమ్మ. కానీ ఇచ్చిన వాల్యూ ఏమి ఇచ్చారు? మ్యూ ఎన్ బై మ్యూ పీ ఈజ్ 3. అప్పుడు మ్యూ పీ బై మ్యూ ఎన్ ఏమవుతుంది? మీరే చెప్పండి. సింపుల్, ఇట్ ఈస్ 1/3. ఇక్కడ నేను చెప్పడానికి ఏమి లేదు, ఏదో చెప్పాలి కాబట్టి చెప్తున్నా. ఈ ఫార్ములా తెలిస్తే ఇలా చెప్పచ్చు. ఇది గేట్ క్వశ్చన్ అమ్మ. నువ్వు గేట్ లెవెల్లో చదివితే నీకు ఈ సెట్ పేపర్ ఈజీగా అవుతుంది. అదే కదా పాయింట్. ఓకేనా? ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ క్వశ్చన్, స్టూడెంట్స్. అండర్ లో లెవెల్ ఇంజెక్షన్ assumption, the injected minority carrier current for an extrinsic semiconductor is essentially the diffusion current, drift current, recombination current, induced current. ఇప్పుడు మనం ఒక చిన్న పాయింట్ తీసుకుందామమ్మా. అండర్ లో లెవెల్ ఇంజెక్షన్ అని చెప్పారు కదా, ఇంజెక్టెడ్ మైనారిటీ క్యారియర్ కరెంట్. ఇప్పుడు ఇది తీసుకుందాం. పిఎన్ డయోడ్ తీసుకొని
దిస్ ఈజ్ పీ టైప్ సెమీకండక్టర్, దిస్ ఈజ్ ఎన్ టైప్ సెమీకండక్టర్. ఇక్కడి నుంచి లైక్ ఇక్కడ సపోజ్ ఎన్ టైప్ లైక్ పీ టైప్ సెమీకండక్టర్లో హోల్స్ చాలా ఉన్నాయమ్మా, చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 1000 హోల్స్ ఉన్నాయమ్మా. మీరేదో ఫార్వర్డ్ బయాస్ అప్లై చేశారు. ఈ ఫార్వర్డ్ బయాస్ అప్లై చేయడం వల్ల ఈ హోల్స్ అనేటివి ఫస్ట్ డిప్లీషన్ రీజియన్ విడ్త్ తగ్గిపోయి హోల్స్ అన్నీ ఎన్ టైప్ సెమీకండక్టర్లోకి వెళ్ళాయమ్మా. అన్నీ 1000 వెళ్ళిపోయాయి. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ 1000 హోల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయమ్మా, అన్నీ ఇక్కడ ఉన్నాయి. బిగినింగ్లో ఎన్ టైప్ సెమీకండక్టర్ బిగినింగ్లో అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఎన్ టైప్ సెమీకండక్టర్లో హోల్స్ అనేటివి చాలా చాలా తక్కువ ఉంటాయి కదా, మైనారిటీ క్యారియర్స్. ఇప్పుడు ఒక సెమీకండక్టర్లో వేరే సెమీకండక్టర్ నుంచి హోల్స్ ఎన్ టైప్ సెమీకండక్టర్కి వచ్చేసాయి. ఆ సెమీకండక్టర్లో మైనారిటీ క్యారియర్స్ హోల్స్ అనేటివి కొంచెం చాలా తక్కువ ఉన్నాయి, ఒక దగ్గర చాలా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఈ క్యారియర్స్ ఎలా మూవ్ అవుతాయి, మూవ్ అవ్వడం వల్ల మనకేం కరెంట్ వస్తుంది అనేదే క్వశ్చన్ అమ్మా. ఇప్పుడు మనం ఒక మెటీరియల్లో తీసుకుంటే సపోజ్ ఒక దగ్గర క్యారియర్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, ఇంకొక దగ్గర క్యారియర్స్ అనేటివి చాలా తక్కువ ఉన్నాయి అనుకోండి, ఇలా ఉన్నాయి అనుకోండి. ఈ రీజన్లో ఛార్జ్ క్యారియర్స్ ఎక్కువ ఉండడం వల్ల వాటి మధ్య రిపల్సివ్ ఫోర్స్ జరుగుతుంది. లైక్ ఛార్జెస్ ఆర్ రిపెల్ ఈచ్ అదర్, అన్లైక్ ఛార్జెస్ ఆర్ అట్రాక్ట్ ఈచ్ అదర్. సో వాటి మధ్య రిపల్సివ్ ఫోర్స్ జరిగి అవన్నీ ఎక్కువ హోల్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడి నుంచి తక్కువ హోల్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడికి మూవ్ అవుతాయి. సో దే మూవ్ ఫ్రమ్ హయ్యర్ కాన్సన్ట్రేషన్ లెవెల్ టు లోయర్ కాన్సన్ట్రేషన్ లెవెల్, ఇలా మూవ్ అవుతాయమ్మా. అంటే మనం ఏం వోల్టేజ్ అప్లై చేయకపోయినా సరే వాటి మధ్య రిపల్సివ్ ఫోర్స్ వల్ల ఛార్జ్ క్యారియర్స్ అనేటివి మూవ్ అవుతాయి. ఈ టోటల్ కాన్సెప్ట్ అనేది డిఫ్యూజన్ కరెంట్ దగ్గర వస్తుందమ్మా. ఈ కాన్సెప్ట్నే డిఫ్యూజన్ కరెంట్ అని చెప్తారమ్మా. ఎస్, అదే కాన్సెప్ట్ ఇక్కడ ఉంటుందమ్మా. ఇట్లా వేరే పీటైప్ సెమీకండక్టర్ నుంచి ఎన్ టైప్ సెమీకండక్టర్కి క్యారియర్స్ ఇంజెక్ట్ అయ్యాయి. చాలా హోల్స్ ఇప్పుడు ఒక ఎన్ టైప్ సెమీకండక్టర్లో ఉన్నాయి. ఇవి ఎలా మూవ్ అవుతాయంటే డిఫ్యూజన్ వల్ల ఆ హోల్స్ మధ్య రిపల్సివ్ ఫోర్స్ జరిగి హోల్స్ అనేటివి ఇలా మూవ్ అవుతాయి. ఎందుకంటే ఇక్కడ హై కాన్సన్ట్రేషన్ లెవెల్ కాబట్టి లో కాన్సన్ట్రేషన్ లెవెల్కి మూవ్ అవుతాయి. ఇలా మూవ్ అవడం వల్ల వచ్చే కరెంటే డిఫ్యూజన్ కరెంట్. హెన్స్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ డిఫ్యూజన్ కరెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ సెట్ 2021 క్వశ్చన్ మీకు వచ్చేస్తుంది, ఫిక్స్ అయిపో. నేను చెప్తున్నా, మీ శివరామ్ సార్ చెప్తున్నాడు, ఫిక్స్ అయిపో. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఓకేనా? పీటైప్ సెమీకండక్టర్లో మెజారిటీ క్యారియర్స్ ఏంటివి, మైనారిటీ క్యారియర్, అట్లా క్వశ్చన్స్ రావు. అలా క్వశ్చన్ వచ్చినా వేస్టే, ఎందుకంటే అందరు చేస్తారు కదా, గుర్తుపెట్టుకో. ఓకేనా? సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్. The ratio of mobility to diffusion coefficient in a semiconductor has the unit volt inverse, centimeter volt inverse, volt per centimeter, volt second. స్టూడెంట్స్ వీళ్ళు మనల్ని ఏం అడుగుతున్నారంటే మొబిలిటీ అడుగుతున్నారమ్మా. రేషియో ఆఫ్ మొబిలిటీ టు డిఫ్యూజివిటీ, డిఫ్యూజన్ కోఎఫిషియంట్. అంటే డిఫ్యూజన్ కోఎఫిషియంట్ అన్నా చెప్పచ్చు, డిఫ్యూజివిటీ అన్నా చెప్పచ్చు, డిఫ్యూజన్ కాన్స్టాంట్ అనన్నా చెప్పొచ్చమ్మా. దట్ ఈస్ డి. సో మ్యూఎన్ బై మ్యూపీ తీసుకోండి, లైక్ మ్యూఎన్ బై డిపి మ్యూఎన్ బై డిఎన్ తీసుకోండి, లేకపోతే మ్యూపీ బై డిపి తీసుకోండి. ఏదైనా హోల్కి కానీ ఎలక్ట్రాన్కి కానీ తీసుకోవచ్చమ్మా. మ్యూఎన్ బై డిఎన్. వాట్ ఈజ్ మ్యూఎన్? లైక్ యూనిట్స్ వచ్చేసి మీటర్ స్క్వేర్ పర్ volt second divided by dn, diffusion constant, diffusion coefficient, that is meter square per second amma. సో మట్లా మనం తీసుకుంటే సెకండ్ క్యాన్సిల్ అయిపోతుంది, మీటర్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది, వోల్ట్ ఇన్వర్స్ అమ్మా.
So correct answer is option 1. 34th question. At T is equals to 300 degrees Kelvin, the whole mobility of a semiconductor mu p is equals to 500 centimeter square per volt second and kT by Q 26 millivolts. What is kT by Q? Volt equivalent temperature Vt. The whole diffusion constant నేను ఇప్పుడు చెప్పాను కదమ్మా, diffusivity అయినా ఇదే, diffusion coefficient అయినా ఇదే, diffusion constant dn అయినా ఇదే, నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? నౌ ఐన్స్టీన్ రిలేషన్షిప్ ఇదే కదా, μn బై dn అనేది ఐన్స్టీన్ రిలేషన్షిప్, దట్ ఈస్ dn బై μn is equals to dp by μp is equals to Vt. This is the Einstein relationship. ఓకే, ఇప్పుడు ఇక్కడి నుంచి వాళ్ళు నిన్నేం అడుగుతున్నారు? డిఫ్యూజన్ కాన్స్టాంట్ అడుగుతున్నారు కదా. ఇప్పుడు dn బై μn dp బై μp, ఓకే మనం ఇది తీసుకుందాం, dp బై μp. సో వాట్ ఈజ్ dp ఫ్రమ్ దిస్ ఫార్ములా? dp ఈజ్ ఈక్వల్స్ టు μp Vt. What is μp? 500 into what is Vt? 26 milli. 0.025 అమ్మా, 0.025 మీరు 500తో తీసేస్తే, సారీ మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ 13 అమ్మా. సింపుల్, ఒక చిన్న మ్యాథమెటికల్ చేయాలి, చిన్న ఫార్ములా, dp ఈజ్ ఈక్వల్స్ టు μp బై Vt. ఐన్స్టీన్ రిలేషన్షిప్. ఐన్స్టీన్ రిలేషన్షిప్ మీద థియరీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయొద్దు, ప్రాబ్లం వస్తుందని ఎక్స్పెక్ట్ చేయి. థియరీ వస్తే హ్యాపీ, ప్రాబ్లం వస్తే ఇంకా హ్యాపీ. ఎవరు చేయరు కదా, నువ్వు చేస్తావు కదా. దట్స్ ఇట్. సో ఫర్ దిస్ 34th క్వశ్చన్ ఆన్సర్ ఈజ్ 13. ఫిల్ ఇన్ ద బ్లాంక్. దిస్ ఈజ్ ఎ గేట్ క్వశ్చన్ అమ్మా, 2015 ఈసీ వాళ్ళది. నువ్వు గేట్ లెవెల్లో కొంచెం ప్రిపేర్ అయితే ఈ సెట్ నీకు అలా అయిపోతుంది అంతే. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ద యూనిట్ ఆఫ్ క్యూ బై కేటీ. ఇదమ్మా, వాట్ ఆర్ ద యూనిట్స్ అంటే తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే క్యూకి యూనిట్స్ ఏంటి? క్యూ చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్, యూనిట్స్ ఆర్ కూలూమ్స్. నాకు తెలుసు సార్, ఓకే తెలుసు కదా, స్టార్ట్ చేయి. కూలూమ్స్ డివైడెడ్ బై కే బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్ ఇన్ జూల్స్ పర్ డిగ్రీ కెల్విన్ అమ్మ. ఇప్పుడు ఇక్కడ కే అని చెప్పేది జూల్స్ పర్ డిగ్రీ కెల్విన్, జూల్స్ పర్ డిగ్రీ కెల్విన్ తీసుకోండి, ఇంటూ టీ. టీ అంటే టెంపరేచర్, డిగ్రీస్ ఆఫ్ కెల్విన్. డిగ్రీస్ ఆఫ్ కెల్విన్, డిగ్రీస్ ఆఫ్ కెల్విన్ గెట్స్ క్యాన్సల్. కూలూంబ్ పర్ జూల్స్, దిస్ వన్. సో మీకు వచ్చింది కూలూమ్స్ పర్ జూల్స్ అమ్మ. అప్పుడు అనుకొని ఆప్షన్ ఏ దగ్గరికి వెళ్తారు, వోల్ట్. అరే ఏంది వోల్ట్ ఉంది. ఆప్షన్ 2, అరే వోల్ట్ ఇన్వర్స్ ఏంది, జూల్స్ ఏంది, జూల్స్ డిగ్రీ కెల్విన్ ఏంటి. వచ్చిన ఆప్షన్ కూలూమ్స్, మనకేమో కూలూమ్స్ పర్ జూల్స్ వచ్చింది, అక్కడేమో జూల్స్ పర్ డిగ్రీ కెల్విన్, ఇదేంటి అని కన్ఫ్యూజ్ అవుతారు. ఇది సింపులే, సింపుల్ ఎక్కడ ఆప్షన్ లేదు. ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఇచ్చినప్పుడు నువ్వు కూలూమ్ పర్ జూల్స్ అని రాయొచ్చు, అది కూడా కరెక్టే. బట్ ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో లేదు కదా, అప్పుడు ఏం చేస్తావు? సార్ నేనేం చేస్తాను సార్, ఆప్షన్ 5 కూలూమ్స్ పర్ జూల్స్ అని రాస్తావా? రాయవు కదా. వాళ్ళు నీకేం చెప్పారు, నీకు 4 ఆప్షన్స్ ఇచ్చాం, ఈ 4 ఆప్షన్స్లో ఆన్సర్ ఏంటో చెప్పు అన్నారు, అంతే. నీ ఆన్సర్ ఏంది నువ్వు రాస్తావా అని ఎవరు అడగట్లా. గుర్తుపెట్టుకో, 4 ఆప్షన్స్ ఆన్సర్ చెప్పాలి. ఎలా చెప్తావు? ఐన్స్టీన్ రిలేషన్షిప్ ప్రకారం వీటీ అనేది, ఇప్పుడు ఇక్కడ వీటీనే కదా నువ్వు అనింది, కేటీ బై క్యూ అని. ఇప్పుడు కేటీ బై క్యూ అనేది 26 మిల్లీ వోల్ట్స్ కదా, వోల్ట్స్ కదా. కేటీ బై క్యూ వోల్ట్స్లో రిప్రజెంట్ చేసినప్పుడు క్యూ బై కేటీ ఏమవుతుంది? వోల్ట్ ఇన్వర్స్. సింపుల్. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. చూడండి, ప్రతి క్వశ్చన్ లింక్ ప్రకారమే నేను సెట్ చేసుకున్నా. ఓకేనా? వెరీ ఇంపార్టెంట్ స్టూడెంట్స్. నీకన్నా ఎవడు తోపు ఉండడు, నువ్వు అలా థింక్ చేయాలి. అలా థింక్ చేసినప్పుడే ప్రతి క్వశ్చన్ నువ్వు చేసే కెపాసిటీ నీకు వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఆన్సర్ ఈజ్
Option 2.